ఫ్రెండ్స్, విజయవాడ ఇంద్రకీలాద్రి పైన అసలు ఆలయమే ఉండేది కాదు. 5వ శతాబ్దంలో బండరాయి పైన భయంకరంగా ఉండేది. రాత్రి అయితే చాలు భయంకరమైన శబ్దాలు వచ్చేవి. అక్కడ ప్రజలు 6 దాటితే భయపడుతూ తలుపులు వేసుకొని ఉండేవారు. అప్పట్లో విజయవాడని పరిపాలిస్తున్న మాధవర్మ అనే రాజుకు పిల్లలు లేకపోవటంతో అమ్మవారికి నిత్యం పూజలు చేసేవాడు. తను పూజ ఫలితంగా మాధవర్మకి ఒక మగబిడ్డ జన్మించాడు. దాంతో రాజు సంతోషించి ఇంద్రకీలాద్రి పైన అమ్మవారికి గుడి కట్టించాడు. మాధవర్మ కొడుకు ఒకరోజు గుర్రం బండి మీద అత్యంత వేగంగా వెళ్తూ ఉంటాడు. ఆ బండిని అదుపు చేయలేక ఒక చిన్న పిల్లవాడిని గుద్దేస్తే ఆ పిల్లవాడు చనిపోతాడు. ఆ చిన్న పిల్లవాడి నానమ్మ న్యాయం కోసం మాధవర్మ దగ్గరికి పిల్లవాడిని శవం తీసుకొని వస్తుంది. తప్పు చేసింది తన సొంత కొడుకు అని చూడకుండా మాధవర్మ మరణశిక్ష విధిస్తాడు. మాధవర్మ న్యాయపాలనకి మెచ్చి దుర్గమ్మ యువరాజుని చిన్న పిల్లవాడిని ఇద్దరిని బతికిస్తుంది. అలాగే మాధవర్మ మీద కనక వర్షం కురిపిస్తుంది. అప్పటి నుంచి దుర్గమ్మ వారు కనకదుర్గమ్మగా పిలువబడుతున్నారు.